కలకాలం తోడుంటానని పెళ్లి మండపంలో 7 అడుగులు సాక్షిగా ఒక్కటైన ఆ దంపతులు మరణంలోనూ భార్యాభర్తల బంధాన్ని వీడలేదు. అనారోగ్యంతో భర్త మృతి చెందగా ఆ బాధను తట్టుకోలేక భార్య కొన్ని గంటల వ్యవధిలో మృతి చెందింది. ఈ హృదయ విదారక సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పినపాక మండలం పినపాకకు చెందిన సుంకరి రాములు 80 సంవత్సరాలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతుని భార్య సుంకరి నరసమ్మ 75 సైతం కొన్ని నెలలుగా అనారోగ్యం మంచానికే పరిమితమై ఉంది. ఈ నేపథ్యంలో నరసమ్మ సైతం భర్త మృతి చెందిన కొన్ని గంటలకు ఆమె మృతి చెందినట్లు నరసమ్మ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా మృతుడు సుంకరి రాములు ఉమ్మడి పినపాక పంచాయతీకి 2 పర్యాయాలు సర్పంచ్గా సేవలందించారు. భార్యాభర్తలు ఒకే రోజు చనిపోవడంతో పినపాకలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 60 ఏళ్ల పాటు ఒకరినొకరు విడిచి ఉండలేని ఈ దంపతులు ఒకే రోజు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చివరకు చావులు కూడా ఒకటే అయ్యారని మృతుల బంధువులు ఆవేదన వెలుబుచ్చారు. మృతులకు దహన సంస్కారాలు నిర్వహించారు. మృతులకు కొడుకు సుంకరి సాంబా ఉన్నారు. ఈ సంఘటన తెలిసిన వివిధ పార్టీల నాయకులు మృతుల పార్థివ దేహాలకు ఘన నివాళి అర్పించి మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.